ప్రపంచంలోనే మోస్ట్ అన్సేఫ్ టాప్ 7 ఫుడ్స్ ఏంటో తెలుసా? అంటే చెత్త ఫుడ్ అన్నట్టు. అలా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది షుగర్ తో నిండిపోయి ఉన్న బివరేజెస్, అంటే కూల్ డ్రింక్స్ కావచ్చు, ఎనర్జీ డ్రింక్స్ కావచ్చు, స్పోర్ట్స్ డ్రింక్ కావచ్చు. ఇవి తాగడం వల్ల హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయంట, సంతానానికి సంబంధించిన ఇష్యూస్ కూడా వస్తాయంట. సెకండ్ అన్హెల్దీ ఫుడ్ ఏంటిది అని అంటే ప్రాసెస్డ్ మీట్, అంటే సాసేజ్లు, హాట్ డాగ్లు ఇలాంటివి ఉంటాయి కదా. ఇవి తినడం వల్ల చాలా హెవీగా సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకటి, క్యాన్సర్ ఒకటి, ఈ రెండు వస్తాయంట. థర్డ్ ప్లేస్ లో ఉన్నది ప్యాకేజ్డ్ స్నాక్స్ అండ్ స్వీట్స్, అంటే ఆలు చిప్స్ కావచ్చు, కార్న్ చిప్స్ కావచ్చు. ఇక స్వీట్స్ విషయానికి వస్తేనేమో కుకీస్ కావచ్చు, కేక్స్ కావచ్చు. వీటి వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది, కొన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి, టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, హార్ట్ అటాక్ కూడా వస్తుంది. ఫోర్త్ మోస్ట్ అన్సేఫ్ ఫుడ్ ఏంటిదో తెలుసా? ఫ్రోజన్ అండ్ రెడీ టు ఈట్ ఫుడ్స్ ఉంటాయి చూసినరా, అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రోజన్ పిజ్జాస్, బ్రెడ్ తో కోట్ చేసిన చికెన్ నగెట్స్. సో ఇలాంటివి చాలా డేంజరస్. వీటితోని డయేరియా, హెపటైటిస్ ఏ, నోరో వైరస్, ఈకోలి ఇట్లాంటివి ఇంకా చాలా రకాల రోగాలు వస్తాయట. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నది ఫాస్ట్ ఫుడ్ అండ్ ఫ్రైడ్ ఫుడ్, అంటే బర్గర్స్ గానీ, ఫ్రైడ్ చికెన్ గానీ, డీప్ ఫ్రైడ్ స్నాక్స్ గానీ. ఇవి తినడం వల్ల వచ్చేది లివర్ డ్యామేజ్ అవుతుందంట, డయాబెటీస్ వస్తుందంట, హార్ట్ డిజీజ్లు కూడా వస్తాయంట. సిక్స్త్ మోస్ట్ అన్హెల్దీ ఫుడ్ ఏంది అని అంటే ప్రాసెస్డ్ చీజ్ అండ్ సాసెస్. ప్రాసెస్డ్ చీజ్ అంటే ఇప్పుడు చీజ్ ని చీజ్ ఫామ్ లో కాకుండా కొంతమంది స్టైల్ గా థియేటర్స్ కి పోయినప్పుడు చీజ్ పాప్కార్న్ అని అంటారు కదా, అదంతా ఏంది పౌడర్డ్, అంటే ప్రాసెస్డ్ చీజ్ అది గానీ, లేకపోతే ఈ చీజ్ స్ప్రెడ్లు అని చెప్పేసి వస్తే బ్రెడ్ల మీద పెట్టేసి పిల్లలకి ఇచ్చేస్తున్నారు కదా తల్లులు, అది. ముఖ్యంగా పిల్లలు కెచప్, టమాటో కెచప్ అనగానే ఇట్లా మస్తు ఇష్టంగా తింటారు చూడు, అది. ఇవి తినడం వల్ల హై బీపీ, డైజెస్టివ్ ఇష్యూస్, గట్ ఇష్యూస్, హార్ట్ డిజీజెస్ ఇవన్నీ వస్తాయి. ఇక సెవెంత్ అన్హెల్దీ ఫుడ్ ప్రోడక్ట్స్ ప్లేస్ లా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అనమాట. అంటే ఈ ఇన్స్టెంట్ నూడిల్స్, ఈ సీరియల్స్ ఉంటాయి కదా, ఇట్లా టక్కున ప్యాకెట్ ఓపెన్ చేసుకొని పాలలో వేసుకొని తింటుంటారు. అవి కార్న్ఫ్లేక్స్ కావచ్చు, మూస్లీ కావచ్చు, ఇంకో ఏదైనా కావచ్చు, కానీ ప్రిజర్వేటివ్స్ అండ్ షుగర్ యాడ్ చేసి ప్యాక్ చేసి ఉంటాయి చూసారా, అవి. ఈ మధ్య ఇంకా ఇన్స్టెంట్ ఉప్మాలు, ఇన్స్టెంట్ పోహాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. ఇవి తినడం వల్ల వచ్చే ఫస్ట్ ప్రాబ్లం టూత్ డికే. లాస్ట్ 7th ప్లేస్ లో ఉంది కదా, జల్దీ కూడా అయిపోతుంది, మనకు కూడా పని వచ్చిపోతుంది అనేసి సేఫ్ అనుకునే రాయంతా. నేను చెప్తున్న లెక్కలు వందల వేల ఫుడ్స్ తోని కంపేర్ చేస్తే ద మోస్ట్ 7 అన్సేఫ్ ఫుడ్స్ గురించి, అంటే ఈ 7 అన్సేఫ్ ఫుడ్స్ కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టే, ఇన్ఫాక్ట్ ఇంకా దాని తర్వాత ఉన్నాయి కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్టే అనుకోవాలి. ఈ 7 ఫుడ్స్ లో ఉన్న కామన్ పాయింట్ ఏంటిది తెలుసా? క్రేవింగ్స్. ఇందాక నేను చెప్పిన లిస్టులు అవి ఏవి తిన్నా కూడా మనకి ఇంకా క్రేవింగ్స్ వస్తుంటాయి, ఇంకా తినబుద్ధి అవుతుంటది. అవి తింటూనే ఉంటాం. వీటిని ఆపలేము, అవాయిడ్ చేయలేము. ముఖ్యంగా సినిమాలు చూసుకుంటా, క్రికెట్ చూసుకుంటా.